నెల్లూరు జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్న మన మంద వెంకటేశ్వరరావు మాదిగ గారిని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం. మాదిగ తల్లి మాదిగ పెద్దలకు, యువకులకు, మాదిగ తల్లులకు ముందుగా పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ పక్షాన విజయవామనందరూ తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఎంఆర్పిఎస్ అనేది మనకి లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టడం, చంపటం చేస్తూ ఉంటారు. మరి ఈ సమాజంలో మనం ధైర్యంగా బతకాలంటే, గౌరవంగా బతకాలంటే ఈ పార్టీలు అవి కూడా మనకు అండగా ఉండవు. ఒక ఎంఆర్పిఎస్ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వమే. మరి దాన్ని బలోపేతం చేసుకోవాలా. ప్రతి ఊరిలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలా. ప్రతి ఊరిలో కూడా రేపు జూలై 7వ తారీఖున ఎంఆర్పిఎస్ పుట్టినరోజు. ఆ రోజుకల్లా ఒక దండోరా స్తూపాన్ని, జెండాని ఏర్పాటు చేసుకోవాలా. ప్రతి సంవత్సరం దాన్ని ఎగరేసుకోవాలా. మరి ఈ విధంగా మనం ఎంఆర్పిఎస్ని బలోపేతం చేసుకోవాలా. ఎక్కడ అన్యాయం జరిగినా మరి పోరాటం చేయటానికి ఉండాలి. మనం ఏదైనా సాధించాలంటే మరి మూడు మార్గాలు. ఒకటి రాజకీయ బలమైనా ఉండాలి, ఒకటి ఆర్థిక బలమైనా ఉండాలి, ఒకటి జనబలమైనా ఉండాలి. మనకి రాజకీయ బలం ఉందా? లేవు. మనకి రాజకీయ బలం పార్టీలన్నీ అగ్రకులు వస్తున్నాయి. మనకి ఆర్థిక బలం ఉందా? డబ్బు బలం కూడా లేదు. ఏ రోజు చేసుకుంటే ఆ రోజు. మనకుంది జనబలమే. ఈ జనబలంతోనే మనం మన హక్కులను సాధించుకోవాలి. ఎట్లాగా ఎవరింట్లో వాళ్ళు కూర్చుంటే ఎవరికి తెలియదు. కృష్ణమాదిగ గారు 29వ తారీఖు సోమవారం కడప పిలిపించారు. అప్పుడు ఇంట్లో ఉన్న పిల్ల జిల్లా అందరూ కూడా కడప వస్తే, అరే ఇన్ని లక్షల మంది ఈ జిల్లాలో ఉన్నారు, వీళ్ళ కనుక వాళ్ళు అడిగింది ఇవ్వకపోయినా, వాళ్ళని ఏదైనా చేసినా ఇగో వాళ్ళు ఊరుకోరు, వాళ్ళ నాయకుడు ఉన్నాడు అన్న భయం కలిగింది. దాని ద్వారా మనం రక్షణ మనకు కలిగింది. కాబట్టి దానికోసమే ఇప్పటివరకు 30 సంవత్సరాలు ఉద్యమం చేసిన జనాన్ని చూపించే కృష్ణమాదిగ గారు మనకు హక్కులు సాధించి రేపు కడప పిలిపించిన మన అన్యాయంగా మన ఇద్దరు కుర్రోళ్ళని చంపేశారు. వాళ్ళ కుటుంబాలను రోడ్లు పాలు చేశారు. ఎంతవరకు మనల్ని మాదిగల్ని అత్యంత హీనంగా చిన్నచూపు చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ మీద మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఒక బలమైన కార్యాచరణ. మందాకృష్ణ మాదిగ గారు అంటే ఏ ఆషామాషి లీడర్ కాదు. మందాకృష్ణ మాదిగ గారు మీరు పేరే వినుంటారు. మందాకృష్ణ మాదిగ గారు ఈ దేశంలోనే అత్యంత ప్రభావితం గల నాయకుడు. అలాంటి నాయకుడు కడప జిల్లా కేంద్రంగా ఈ నెల 29న ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి పిలుపు ఇవ్వడం అంటే ఆషామాషి విషయం కాదు. అన్నగారు ఏదైతే మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారు ఇచ్చిన పిలుపుని అందుకోవాల్సిన బాధ్యత ప్రతి మాదిగ బిడ్డ మీద ఉంది. ఎందుకంటే ఈరోజు ఏదైతే బ్రహ్మంగారి మఠంలో జరిగిన ఘటన ఈ ప్రాంతంలో ఎక్కడైనా జరిగినా కూడా మనం అదే విధంగా స్పందించాలి. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటన ఒక దగ్గర జరగకుండా ఉండాలంటే, మన మాదిగ బిడ్డల హత్యలు జరగకుండా ఉండాలంటే ప్రతి మాదిగ కూడా ఆ విషయంపై స్పందించాల్సిన అవసరం ఉంది. మనం ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఏదో పని చేసుకుంటూ ఉంటాం. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఐక్యంగా ఉండి, ఇక్కడికి మేము వచ్చినప్పుడు మీరు ఎంత ఐక్యంగా వచ్చారో, రేపు ఆ సమస్య వచ్చినప్పుడు ఈ మాదిగ పల్లెలో ఏదైతే మనం చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నామో అవన్నీ కూడా ఎంఆర్పిఎస్ దృష్టికి వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కూడా మేము స్పందిస్తాం. ఈ కాలనీ విషయంలో కూడా ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ చొరవ తీసుకొని మీకు అన్ని రకాలుగా సహాయ సహకారం అందిస్తాం. దానితో పాటు ముఖ్యంగా మందాకృష్ణ మాదిగ గారు పిలుపు అంటే ఏదో ఆషామాషి పిలుపు కాదు. మీరు అనుకున్నట్టు మందాకృష్ణ మాదిగ గారు ఈరోజు ఈ దేశంలోనే ఒక బలమైన నేతగా మన కోసం, మన జాతి కోసం 32 సంవత్సరాలుగా తన యవ్వనాన్ని మొత్తం ఈ జాతి కోసం తారపోసి ఈరోజు ఈ కడప జిల్లాలో జరిగిన సంఘటన ఇంకా ఏ జిల్లాలో జరగకూడదని చెప్పి మమ్మల్ని పక్క జిల్లా నుంచి, విజయవాడ నుంచి, చిత్తూరు జిల్లా నుంచి, అదేవిధంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ఇక్కడికి రప్పించి ఈ నెల 29న జరగబోయే కార్యక్రమం మాదిగల ఆత్మగౌరవంతో ఈ దేశమే మన వైపు చూసే విధంగా, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కపడే విధంగా కడప జిల్లా ముట్టడి కార్యక్రమం జరపాలని అందుకు మందాకృష్ణ మాదిగ గారు మమ్మల్ని పంపించాడు.